ఒక అద్భుతమైనటువంటి వర్తమానం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే చాలామందికి సంతోషం కదా, చాలామందికి సంతోషం క్రిస్మస్ అంటే. అయితే క్రిస్మస్ అంటే ఇంకొక అర్థం ఉంది. ఏమిటి అంటే ఆరాధించడం. క్రిస్మస్ అంటే ముఖ్యమైనది ఏంటంటే క్రీస్తును ఆరాధించడం. ఈ ఆరాధించే విషయంలో ఎలాగ ఉండాలంటే, మనము దేవుణ్ణి ఆరాధించువారు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోను. ఆయన వచ్చినాడు కాబట్టి మనము సర్వసత్యంలోనికి వెళ్ళిపోవాలి. అసత్యం ఉండకూడదు. ఇక ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన వచ్చినాడు కాబట్టి భూమికి అసత్యం ఉన్నవారు సత్యంలోనికి రావాలి. చప్పట్లు కొట్టి దేవుని నామమున చప్పట్లు కొట్టడం వలన సలి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సర్వసత్యంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ అసత్యంలో ఉన్న నీవు క్రీస్తు వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి మనం. అందుకే ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు తమ రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఎవరు వచ్చినట్ట వారి దగ్గరికి? ఏమా? ప్రభుదూత. ఎవరు? ప్రభుదూత వారికి ప్రత్యక్షమైంది. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రి వేళ తమ మందను కాచుకొంచున్నప్పుడు ఎందుకు వారి దగ్గరికి రావాల్సి వచ్చింది? ఇది ఒక గొప్ప విషయం. ఇది ఒక గొప్ప మర్మం దాగి ఉంది. ఎందుకు వారి దగ్గరికి రావాల్సి వచ్చింది? దేవుడు మన కష్టాన్ని ఎరిగినవాడు, మన కన్నీరు ఎరిగినవాడు. ఆమేన్. దేవుడు మన కష్టాన్ని ఎరిగినవాడు, మన కన్నీరు ఎరిగినవాడు ఆయన. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎందుకు ఆ పొలములో ఉన్న గొర్రెలు కాచుకున్నటువంటి ప్రజల దగ్గరికి ఎందుకు పంపించినాడు? ఆ చీకటిలో ఉన్న వారి దగ్గరికి ఎందుకు పంపించినాడు దేవుడు? ఇంకా ఆ పట్టణంలో ప్రజలు ఉన్నారా? ఆ పట్టణంలో కావలి వారు ఉన్నారా? ఏమ్మా, అర్థమవుతుంది నా మాటలు? ఏమ్మా, ఆ పట్టణంలో కావలి వారు ఉండరా? ఇక పాణ్యంలో మనుషులు ఉండరా? ఈ నంద్యాల పట్టణంలో మనుషులు ఉండరా? ఎందుకు జానయ్య గారిని ఎన్నుకున్నాడు దేవుడు? దేవునికి మహిమ కలుగును గాక. అనేక మందికి సాక్షిగా ఉండటం కొరకు వారిని గ్రహించినాడు దేవుడు. ఒరే, మీరైతే మీలో సత్యం ఉందని నేను చూశాను. ఎందుకు దావీదును పిలిచాడు దేవుడు? దావీదు మనస్తత్వాన్ని ఇష్టపడినాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ దావీదును ఎందుకు పిలిచాడు? ఎందుకు ఆ గొల్లల దగ్గరికి ప్రభుదూతను పంపించాడు? వారి కష్టాన్ని ఎరిగినాడు. ఈరోజు నువ్వెవరు? నిన్ను ఓదార్చేవారు ఎవరు లేకపోవచ్చు, నిన్ను హెచ్చరించేవారు ఎవరు లేకపోవచ్చు, నీ కష్టాలు తీర్చేవారు ఎవరు లేకపోవచ్చు, నీ కన్నీరు తీర్చేవారు ఎవరు లేకపోవచ్చు. అయితే ప్రభు నీకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున ప్రభు నీకు తోడై ఉన్నాడని గ్రహించాలి. అందుకే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం క్లియర్గా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను, చూడండి ఒక అద్భుతమిడ. రాత్రి వేళ అన్న మందలు కాస్తారా? ఏమా, పొద్దుకేసరికి అన్ని గొర్రెలను ఒక దగ్గరికి తీసుకొని వచ్చి, మన జానయ్య గారి మాదిరి కదా, ఒక స్థలానికి తీసుకొచ్చాడు ఆయన. మనందరినీ ఒక స్థలానికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆత్మీయమైనటువంటి ఆహారం వినబడతా ఉంది. అక్కడ కూడా ఆ యొక్క యజమానుడు చూస్తాడు. చూడడా మందను? ఏమా, ఆ యొక్క కావలి వారు చూస్తారా మందను? ఇక్కడ కూడా మన ప్రభు చూస్తూ ఉన్నాడు మనందరినీ. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. ఆ రాత్రి వేళ ఎందుకు కాస్తూ ఉన్నారు వారు? చూడండి, వారి యొక్క కష్టాన్ని ఆలోచించండి. ఎందుకు ప్రభుదూత వారి యొద్దకు వచ్చింది?
ఆ రాత్రి వేళ వారు ఎందుకు కాస్తూ ఉన్నారు? ఆ రాత్రి వేళ కాయరు కదా, కాస్తారా? మనకందరికీ తెలుసు. ఇప్పుడు బర్రెలు కాసేవాడు రాత్రి కాస్తాడా? గొర్రెలు కాసేవాడు రాత్రి కాస్తాడా? చూడండి, దీనులను ప్రేమించేవాడు, హల్లెలూయా, దీనులను కనికరించేవాడు, దీనులకు కృప అనుగ్రహించేవాడు, ఎన్నికలోని వారిని పాత్రగా చేసేవాడు ఆయన, ఎన్నుకునేవాడు, కుంగిపోయిన వారిని లేవనెత్తేవాడు ఆయన. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఎన్నికలిన వంటి గొల్లలకు ఘనతనిచ్చిన దేవుడు ఈ రాత్రి నీకు ఘనత ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టేసే మయపడతా. ఎన్నిక లేని బిడ్డలను యోగ్యులుగా చేసి జీవగ్రంథంలో రాయించిన వంటి దేవుడు ఇదిగో ఈ రాత్రి అసత్యములో నుండి సత్యములోనికి నువ్వు వస్తే పరలోకాన్ని ఇవ్వడానికి నీకు నాకు మనకందరికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు సిద్ధపడాలి. ఏంటంటే అసత్యములో నుండి సత్యంలోనికి రావాలి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి రావాలి, ఇక లోకముల నుండి పాపముల నుండి భయంకరమైన శోధనల నుండి బయటికి రావాలి. అప్పుడు ప్రభు నిన్ను ఇష్టపడతాడు. అందుకే వారు కాచుకొనుచున్న ప్రభు దూత వారి యొద్దకు వచ్చి ఏం చెప్పిందో తెలిసినా? ఏం చెప్పింది ఏం చెప్పింది? ఒక అద్భుతమైన మాట ఏం చెప్పింది? మీరు భయపడకుడి, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ ఒక్కరికి కాదు కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకుడే. వారిలో భయం ఉండేది. ఎందుకు ఆ మాట దేవుడు ఆ దూత ద్వారా రాయించాడు అంటే, ఎందుకు ఈ జీవితం ప్రభువా? చాలాసార్లు మనం బాధపడతాం, ఎందుకు ఈ స్థితి నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఈ జీవితం? విరుక్తి కలిగి చనిపోయిన బిడ్డలు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, జీవితం మీద విరుక్తి కలిగి. అందుకే వారికి విరుక్తి వచ్చిందేమో, వారి దగ్గరికి దేవదూతను పంపించాడు. ఒక దైవజనుడు మీ ఇంటికి రావడం వలన ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఆశీర్వాదాలు విప్పుట కొరకే దైవజనుడు ఈ ప్రాంతానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి తెలియదు ఇది, ఈ రహస్యం తెలియదు చాలామందికి. నేను రుచి చూశాను కాబట్టి చెప్తున్నాను. 10 సంవత్సరాలు నా జీవితంలో 30 సంవత్సరాల వరకు శాపం అనుభవించాను. నిద్ర లేదు, ఆహారం లేదు, ఉత్పత్తి లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, పండుకోవడానికి స్థలం లేదు. ఆయనకు సత్రంలో పండుకోవడానికి స్థలము లేనందున ఆయన ఎక్కడ పండబెట్టారు? ఆయనను పశువుల పాకలో పండబెట్టారు. ఈ లోకంలో నేను ఆ కష్టం అనుభవించాను, ఆ యొక్క దరిద్రత అనుభవించాను, ఆ శాపం అనుభవించాను. ఎప్పుడైతే ఇలాంటి గొప్ప దైవజనం తీసుకొచ్చి ఇంట్లో ప్రేయర్ చేయడం, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, గొప్ప గొప్ప దైవజనుల ప్రార్థన ఆ శాపం నుండి నన్ను విడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక కదా. మరి తండ్రుల దోషం ఎవరి మీదకి వచ్చంట? వాక్యం చెప్పాలి మీరు. తండ్రుల దోషం ఎవరి మీదకి వచ్చంట? కుమారుల మీదకి వచ్చాది. అది ఎన్ని రోజులు వచ్చదంట? 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి వచ్చా. జాగ్రత్త ప్రియులారా, ఆ యొక్క జాగ్రత్త కలిగి, ప్రభా మా తండ్రి మా తల్లి చేసినటువంటి దోషములు నా మీదకి రానివద్దు ప్రభా అని నువ్వు పశ్చాత్తాపడతావు. వాటిని విడిపించడానికి లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మానవ అవతారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమొచ్చింది తెలిసిన? వెలుగు వచ్చింది. ఏమొచ్చింది వెలుగు వచ్చింది. వారు భయపడడం ఎందుకు భయపడినారు తెలిసిన? ఆ దూత ప్రత్యక్షమయ్యి భయపడుకుడు అన్నప్పుడు ఆ దూత ఎలాగుంటుంది? ప్రభు దూత వారి యొద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి దూత ద్వారా మహిమ ప్రభు చుట్టూ, వారి చుట్టూ దేవుని యొక్క మహిమ కమ్ముకుంది. ఆ మహిమ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ దూత ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అప్పుడు వారు ఆ వెలుగును చూసి భయపడినప్పుడు దేవుని ద్వారా దేవుని యొక్క ప్రతినిధి వారితో మాట్లాడి, అయ్యా మీరు భయపడవద్దు, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వర్తమానం నేను తీసుకొచ్చాను మీ కొరకు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు? మన కొరకు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఏం కలుగుతుందంటమా? భూమి మీద. మనం ఎక్కడున్నాం? ఆకాశంలోనా భూమి మీదనా? మీరందరూ చెప్పండి, ఎక్కడున్నాం మనము? భూమి మీద ఉన్న మనము దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. అప్పుడే సమాధానం. నీకు సమాధానం ఉండేది కాదు. మా ఇంటిలో లేమి ఉంటే సమాధానం ఉండదు, ఆర్థికంగా ఉంటే సమాధానం ఉండదు. ఆమె వెంటబడుతుంది, పిల్లలు డాడీ అంటారు, ఇక మమ్మీ నైనా అంటుంది, సిస్టర్స్ బాబు అంటారు కదా. లేమి వచ్చినప్పుడు సమాధానం ఉండదు. ఇలా ఎంటికలు ఇలా గీక్కోవాల్సింది వస్తుంది. ఏంటి నా పరిస్థితి ప్రభువా? దిక్కుతోచని పరిస్థితి. ఒక పూటకు ఆహారం లేక జీవించిన నన్ను దేవుడు ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన బిడ్డగా తీర్మానం చేసుకొని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నా పాపాన్ని ఒప్పుకొని ప్రభు ఎదుట పశ్చాత్తాపడ్డాను, వాటి నుండి విడిపించినటువంటి దేవుడు. చప్పట్లు కొట్టేసే భయపడతా. ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు. నన్ను విడిపించిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. ఒక వస్త్రముతో 4 జతలతో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జీవించిన వాడిని 6 నెలలకు 10 సట్లు కొత్త సట్లతో ఈరోజు దేవుడు నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు యొక్క మహిమ మా చుట్టూ ఉంది. చెప్తున్నాను ఎందుకంటే, ఎలా చెప్పగలవంటే 7 సర్పాలు నన్ను వెంటబడినాయి. మా ఇంట్లో 7 సర్పాలు మమ్మల్ని వెంటబడినాయి. ఆ సర్పముల నుండి, ఆ అపవాది శక్తుల నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఆ ఇల్లు విడిచిపెట్టలేదు. ప్రభు యొక్క మహిమ మా చుట్టూందనే ఫెయిత్ మాలో ఉంది. వాటినే తీసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి కలిగి ఉంటే అవి నిన్నేమి చేయలేవు. కాబట్టి ప్రియ తమ్ముడు, చెల్లియునుడా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం కలుగుతుంది? మహిమ. ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవించితే, నీ పిల్లలకి ఇష్టమైన జీవితం కాదు, నీ భర్తకి ఇష్టమైన జీవితం కాదు, నీ లోకానికి ఇష్టమైన జీవితం జీవించితే నీకు సమాధానం రాదు. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తే నీకు, నీ కుటుంబం, నీ పిల్లలకు, మీ తండ్రికి, మీకు సమాధానం కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి, ప్రకాశన్న కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చినటువంటి జానయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.